హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నిర్మల్లో చాలా చారిత్రకమైన ప్రదేశానికి వచ్చేసాం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మా పురాతనమైన రాజుల ఒక భవనాన్ని, ఒక ప్రదేశాన్ని చూపిస్తున్నాం. అదే కోట పేరు ఛత్తీస్గఢ్. రండి ఫ్రెండ్స్, మనం ఇట్లా విజిట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ స్టెప్స్ మనం వేసుకున్న స్టెప్స్ ఆ రాజులు కట్టిన స్టెప్స్ ఎందుకంటే రాజులు పురాతనంగా ఓన్లీ బండలు యూజ్ చేశారు. ఈ స్టెప్స్ మనం కేవలం కంఫర్ట్ కోసం కట్టుకున్న స్టెప్స్ ఇవన్నీ. ఇదే ఫ్రెండ్స్ ఎంట్రన్స్. చూడండి ఎంత రాళ్ళతో ఎంత దృఢంగా కట్టారు. అప్పట్లో సిమెంట్ వాడకం చేయలేరని. చూడండి దర్వాజ ఎంత పెద్ద ఉందో వెడల్పుగా. చూడండి ఇరుగు వైపున మంచి ప్రదేశాలు కట్టారు. వాళ్ళ సైన్యానికి ఉండే చోటు ఇది. ఫ్రెండ్స్, కోతులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎంతో చారిత్రకమైన చరిత్ర ఉన్న ఈ ప్రదేశాన్ని ఎవరు పట్టించుకోకుండా ఇట్లా ఈ విధంగా డెవలప్మెంట్ లేకుండా ఈ విధంగా అయిపోయింది. మనకి కొండను చూడవచ్చు ఏ విధంగా ఉందో. వేరే వాళ్ళు సైన్యాన్ని దాడికి వస్తే ఇక్కడ నుంచి చూసి కాల్చడానికి ప్రదేశం ఇది. అదేవిధంగా ఇలా ఇక్కడ చాలా ప్రదేశాలు ఉన్నాయి ఇట్లా ఈ విధంగానే. ఎత్తైన కొండని ఇచ్చేద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇందులో వేరే వాళ్ళని కాల్చడానికి, అదేవిధంగా వేరే వాళ్ళపై దాడి చేయడానికి ఈ ఫిరంగిని వాడేవారు పాతకాలంలో. ఇది జరగదు. ఇది ఎంత వ్యూ ఉందో. చుట్టుపక్కల మొత్తం చెరువులు, మంచి ప్రదేశంగా ఉన్న పాతల కాలంలో మంచి టెక్నాలజీ వాడకం లేకుండానే ఇంత మంచి ప్రదేశాన్ని చుట్టుపక్కల మనకు చెరువులే కనిపిస్తాయి. అరే 20 మంది జరిపించినావు, 20 మంది ఇట్లా చేసినా కూడా ఇది జలేదు ఫ్రెండ్స్. భవనం కట్టిన తర్వాత చుట్టుపక్కల చెరువులను ఏర్పాటు చేసుకున్నాడు రాజు. అదే చూడొచ్చు మనం కురాన్ చెరువు నుంచి ఇక్కడ 10 చెరువులు ఉంటాయి చుట్టుపక్కల మొత్తం రౌండ్గా. ఇక్కడ ముంగట 3 చెరువులు ఉన్నాయి, 1, 2 చూడండి. అదేవిధంగా చుట్టుపక్కల నుంచి మొత్తం ఒక 10 చెరువులు దాకా ఉంటాయి మనకు కనిపిస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత వెడల్పు లావుగా ఉందో. మంచి దృఢంగా గట్టిగా కూడా ఉంది. అప్పట్లో ఈ ఇటుకలు వాడేవారు. అలాగే మనం ఈ ప్రదేశానికి వెళ్దాం. సొరంగం ఉంటుంది లోపల. ఆ ప్రదేశానికి చేరుకుందాం మనం, రండి. విధంగా కట్టారు. ఏమో నేర్చుకున్నాను ఈ విధంగా. లోపల వెళ్తే అక్కడ చైన్ గేట్ వెళ్తాం.
అమ్మ మూసేసిరా దారి ఉంటుంది కదా, ఒక 3-4 కిలోమీటర్ల దూరం రిలయన్స్ మార్ట్ ముంగట చైన్ గేట్ ఉంటుంది, అక్కడి వరకు తేలుతాం. మనం నిర్మించిన రాళ్లతోనే నిర్మించారు, ఎవరు పట్టించుకోకుండా ఇట్లా అయిపోయి. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా ఉండే అప్పట్లో కాలం రాజుల గదులు కావు కానీ సైనికులు బట్టలు ఉండేది మీకు ఇస్తారు. గట్టిగా ఉంది చూడండి ఫ్రెండ్స్, అప్పట్లో కట్టినా కూడా ఇప్పట్లో చెల్లా చెందులు కాకుండా ఉన్నది. చూడండి రాయి ఇంత. ఇప్పట్లో ఉన్న టెక్నాలజీని చూస్తే ఈ పాత టెక్నాలజీ చాలా అరుదైన కనిపిస్తుంది. అదేవిధంగా మంచి టెక్నాలజీ ప్రకారంగా ఏ విధంగా గదులు వస్తాయో అదే విధంగా కట్టారు. మనం చూసుకున్నట్టయితే ఇప్పట్లో ఉన్న టెక్నాలజీ కంటే అప్పట్లో ఉన్న టెక్నాలజీ వాడింది చాలా మంచిగా ఉంది. రూములు అర్రలు అంటారు కదా, ఏ విధంగా ఉన్నాయి అప్పట్లో. చలిగా ఉండదండి. మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా అప్పట్లో కూడా తెలియని టెక్నాలజీ ప్రకారం గోడ నిర్మించారు రాజులు. అదేవిధంగా ఒక్కసారి చెట్లను చూడండి ఫ్రెండ్స్, ఎన్నో ఏళ్ళ చరిత్రమైన దాదాపుగా ఇది అప్పట్లో అట్లా వెలిసిన చెట్టు ఇంకా దాదాపు ఇట్లానే ఉంది. అదే ఈ విధంగా చూసుకోండి, బండలు మంచి మొక్కలకి నీళ్ళు పోస్తే పెరుగుతుంది, కానీ ఇక్కడ ఏం వాటర్ లేకుండా కూడా చెట్టు ఇంకా స్టిల్ ఇంకా అట్లా దాని రూట్స్ ఏ విధంగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. లోపల చూడొచ్చు. ఇప్పటి వరకు మనం మన కోట చరిత్రని తెలుసుకున్నాం. అదేవిధంగా మనం ఇప్పుడు మన ఇంకొక విషయాన్ని తెలుసుకుందాం. అదే మన వెయ్యిడల మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళేద్దాం. చారిత్రకమైన కోట ఇంత స్ట్రాంగ్గా ఉంది ఇప్పటికి కూడా. ఈ డెవలప్మెంట్ లేక ఈ విధంగా పాడు బంగ్లా లెక్కలు ఉంది, కానీ ఊళ్ళో డెవలప్ చేసే టూరిస్టులు చాలామంది వచ్చి విజిటింగ్ చేస్తారు. ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, మీరు కూడా విజిట్ చేసేయండి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే చెప్పాక మన ఇంకో ప్రదేశానికి వచ్చేసామండి. ఇదే మన రామ్జీగొండ యొక్క స్తూపం. రామ్జీగొండ చరిత్ర ఏందో కాదు, అంటే నిమ్మల రాజు పరిపాలించిన కాలంలో రైతుల వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. ధాన్యాలు కొనుక్కపోవడం వల్ల అలా చాలా ఇబ్బందులు పడే రైతులకి రామ్జీగొండ అనే ఒక ధైర్యంని, సాహసాన్ని, వ్యక్తిత్వాన్ని నింపి వాళ్ళ లోపల మంచి ధైర్యాన్ని కొల్పి అతన్ని ఏ విధంగా అయినా చంపేయాలని రాజులు చాలా కష్టపడేవారు. కష్టపడ్డ తర్వాత రామ్జీగొండ కోసం వెతకడం చాలు చేస్తే రామ్జీగొండ మన ఆ సొరంగం నుంచి చైన్ గేట్ ద్వారా అక్కడికి మాదాపూర్ దగ్గరలో వెళ్తుండగా బ్రిటిష్ వాళ్ళ సైన్యంతో రాజులు పట్టేసుకొని అదేవిధంగా ఎంతో హింసించి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఏదైతే అంటారు కదా అందరూ 1000 ఉడల మర్రి చెట్టు అని, ఆ 1000 ఉడల మర్రి చెట్టుకి ఒకే చెట్టుకి 1000 మందిని ఉరిదీసి చంపేసారు నిమ్మల రాజు వాళ్ళు. సో ఆ చరిత్రమైన స్థలం ఇదే. ఇక్కడ వారి ప్రశంసలతో ఈ స్తూపాన్ని నిర్మించారు, వారి జ్ఞాపకం స్వార్థంగా. అదేవిధంగా చూస్తే ఇక్కడ కూడా చాలా కోటలు పీటలు ఉండే, ఈ విధంగా ఏం లేకుండే ఈ ఖాళీ ప్రదేశాన్ని స్తూపంగా మార్చి రామ్జీగొండ వాళ్ళ కోసం ఈ స్తూపం ఏర్పాటు చేశారు. అదేవిధంగా 1000 మందిని ఉరి తీసిన చెట్టు ఏదో కాదు, ప్రజెంట్ అది ఉండే, ఇప్పుడు కానీ లేదు. అయితే చూపెడతాం. ఇప్పుడు ఇక్కడే ఉండే ఆ 1000 ఉడల మర్రి చెట్టు, ఇక్కడే ఆ మర్రి చెట్టులో 1000 మందిని ఉరిదీశారు. చూడొచ్చు మనం ఇప్పటికీ ఇంకా వేర్లు చూస్తున్నాం. ఆ వేరు కనిపిస్తుంది మనకు. ఇక్కడనే ఆ చెట్టు ఉండేది. చాలా ఏళ్ళు క్రితం ఈ చెట్టు పడిపోయింది. ఇక్కడనే వేర్లు కనిపిస్తున్నాయి. అదే మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టుకి 1000 మందిని ఉరిదీశారు. సో ఇది మన ఈరోజు తెలుసుకున్న కోట చరిత్రను, అదే విధంగా రామ్జీగొండ చరిత్రను. ఫ్రెండ్స్, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీకు నచ్చినట్లయితే మళ్ళీ